ముందుగా మీ అందరికీ ఒక రైడర్ మీ అందరికీ చెప్పాల్సింది, నేను సుబ్బారావు గుప్తా చెప్పినట్టు నేను మీకు చాలా బ్యాడ్ కస్టమర్. నేను కొనట్లేదు కాబట్టి, కానీ మీ అందరికీ మాత్రం బ్యాడ్ కస్టమర్ అయినా కానీ మీ అందరికీ మాత్రం గుడ్ పొలిటీషియన్ గానే ఉంటాను, గుడ్ లీడర్గా ఉంటాను. ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు, ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ ఎవరైనా వచ్చి వీళ్ళ మీద కంప్లైంట్ చేసినా చేయమని చెప్పినా కానీ వ్యాపారస్తుల మీద ఇలా చేయండి అలా చేయండి అని చెప్పినా కానీ సున్నితంగా అయ్యా వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి పంపించామని తప్పించి ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. రెండోది, మీ పైన చాలాసార్లు పోలీసులు రైడ్ చేసి దొంగ బంగారం అని అదని చెప్పి ఇదని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మీరు వచ్చారు. ఇక్కడ కూడా విసుకోకుండా ప్రతిసారి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వారు కనుక ఎవరైతే మీరు రైడ్ చేశారో వారు ఫస్ట్ టైం తప్పుదోవ చేస్తే దయచేసి మందుని చూడండి, రెండోసారి మూడోసారి చేస్తే తప్పకుండా చర్య తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే, వచ్చే 5 సంవత్సరాలు కూడా మేము మేమందరికీ కూడా మాటిస్తాము, మేము మీ వ్యాపారంలో ఏ విధంగా కూడా ఇబ్బంది కాదు అసలు ఏ విధంగా ఇంటర్ఫీర్ కూడా. మీ వ్యాపారం మీరు బాగా చేసుకోండి, మీరు గ్రో అవ్వండి. మీతో పాటు నర్సరావుపేట కొత్తగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయితే దీన్ని కూడా బాగా గ్రో చేసేదానికి చూడండి. మీకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మాది. కానీ మిమ్మల్ని కోరేది ఒకటే, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు 100 మంది కొద్దిగా అటుగా ఇటుగా చేసేది, వాళ్ళని మాత్రం మీకు మీరే కంట్రోల్ చేసుకుంటే వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి పోలీస్ ఇంటర్ఫరెన్స్ కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ కానీ ఏముండదు. అది మీకు మీరే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలంటే చెప్తే ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అని చెప్పి సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు, సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోగలిగితే మంచిది, అది చేస్తారని ఆశిస్తాము.